వేదిక వేదికని అలంకరించిన డిగ్నిటరీస్, ఇద్దరు గౌరవనీయులు ఎమ్మెల్యే వారంగల్ వేస్ట్ గారు, ఎమ్మెల్యే వర్ధనపేట్ గారు, అలాగే ఎక్స్ ఎంపీ గారు దాని కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, ప్రొఫెసర్ దినేష్ కుమార్ గారు, దాని ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య సూత్రధారిగా ఎక్స్ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు, అట్లాగే ఆల్ ద స్టాఫ్ అండ్ ఆర్గనైజర్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఆల్ ద అదర్ పార్టిసిపెంట్స్, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ అయితే నేను అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను, ఆర్గనైజర్స్ కి కూడా అట్లాగే పార్టిసిపెంట్స్ కి కూడా. ఎందుకంటే ఇంతకుముందు ఒక స్పీకర్ గారు చెప్పారు దాట్ వరంగల్ అనేది అందరికీ తెలుసు దట్ ఇట్స్ కల్చరల్, ఎడ్యుకేషనల్ అండ్ తెలంగాణలో కాకుండా మొత్తం భారతదేశంలోనే చాలా సిగ్నిఫికెన్స్ ఉంది వరంగల్ అనేది. వరంగల్ అనేది పేరు ఎక్కడ చెప్పినా కూడా సర్ప్రైజ్ నార్త్ ఇండియాలో కూడా చాలా మందికి తెలుసు దట్ వరంగల్ అనే ఒక ప్లేస్ ఉంది. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ యాక్చువల్లీ. అండ్ అంత ప్రాముఖ్యత ఉన్న ప్లేస్ లోని, ఎంత సిగ్నిఫికెన్స్ ఉన్న ప్లేస్ లోని ఇలాంటి ఒకటి జాబ్ ఇలా ఆర్గనైజ్ చేయడం, ఇక్కడ ఉన్న యువకులు ఎవరైతే స్కిల్ ఆల్రెడీ పొంది ఉన్నారు, డిగ్రీస్ వాళ్ళు ఆల్రెడీ పొంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడం, ఇది ఒక చాలా పెద్ద గొప్ప ఇనిషియేటివ్ కూడా తీసుకోవడం జరిగింది. సో అందరికీ కూడా చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అట్లాగే 100% అది సక్సెస్ఫుల్ అయ్యి ఇంకా కూడా ఫ్యూచర్ లో కూడా చాలా వరకు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ జరిగి మొత్తం వరంగల్లో ఉన్న యూత్ కి అందరికీ కూడా జాబులు రావాలని అది కూడా నా కోరిక ఉంది. అండ్ ఖచ్చితంగా మా తరఫు నుంచి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఇలాంటి కొన్ని ప్రోగ్రాంలు వచ్చే కాలాల్లో ఫ్యూచర్ లో ఆర్గనైజ్ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, మేము కూడా చేస్తాము. ఒకటి ఇందులో ఒకటి గొప్ప విషయం ఏంటి అంటే అది నాట్ ఓన్లీ జాబ్ ఇలా మినిస్ట్రీ కూడా ఇప్పుడు ఎవరైతే మన యూత్ ఉన్నారో వాళ్ళలో స్కిల్ ని కూడా డెవలప్మెంట్ చేసుకోవడానికి అవి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా రకరకాలుగా ప్రోగ్రామ్స్ అవి కూడా కండక్ట్ చేస్తా ఉన్నారు. బికాస్ ఇఫ్ వి సీ అట్ ద సిస్టమ్ టుడే, అట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ టుడే, అండ్ దీన్ని మనం ఇప్పుడు పాత ఉన్న కాలాల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదో దానికి కంపేర్ చేస్తే దెర్ వాజ్ వన్స్ అపాన్ ఏ టైం ఒక స్టేట్ వాజ్ దేర్ దట్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ అండ్ వాళ్ళు దొరకడమే చాలా కష్టం ఉండేది. ఒకప్పుడు ఇది ఎవరైనా బిఏ పాస్ ఉన్నారు, బిఏ పాస్ అంటే చాలా పెద్ద వాల్యూ ఉండేది. ఆ స్టేటస్ నుంచి ఇప్పుడు ఉన్న సమయాల్లో ఇన్ ద ప్రెసెంట్ టైమ్స్ వాట్ ఇస్ ద స్టేటస్ దట్ చాలా మంది పిహెచ్డి వాళ్ళు కూడా వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ అండ్ ఆల్ అట్లాంటి అన్ఎంప్లాయిడ్ వాళ్ళు కూడా తిరుగుతున్నారు. సో దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ మన అందరికీ అంటే వీఆర్ ఆర్ ఫ్రమ్ ద సొసైటీ ఉంది, మనమే డిగ్రీస్ ఏదో తీసుకుంటాము. సో మనది దాంట్లో పెద్ద తప్పు ఏముంది దట్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ హెస్ బీన్ గివెన్ టు ద డిగ్రీ సర్టిఫికేట్. ఏదైనా డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఇంకా హైయర్ డాక్టరేట్ కావచ్చు, లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ దానికి ఇస్తున్నాము. అట్లాగే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారు చదివే వాళ్ళకి కూడా ఏముంటారు, ఏదో చేసుకొని ఏదో రకంగా చదివి మనకు ఖచ్చితంగా డిగ్రీ ఏదో సర్టిఫికేట్ కావాలి. ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దాంట్లో మనం చదివేటప్పుడు వైల్ వీఆర్ స్టడీయింగ్ వాట్ ఆర్ వి యాక్చువల్లీ గెయినింగ్ ఫ్రమ్ ద స్టడీ, ఏదైతే కోర్స్ ఏదైతే మనం చేస్తున్నామో దానిలో స్కిల్ ఎంతవరకు మనం గ్రహిస్తున్నాము, దాని మీద ఫోకస్ అనేది చాలా చాలా తక్కువ అయింది. సో అందుకే దట్ ఈస్ అల్టిమేట్లీ రిఫ్లెక్టింగ్ ఆన్ ద ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఆల్సో. బికాస్ ఎంప్లాయ్మెంట్ కి ఎవరైనా వస్తారు, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, దే అపార్ట్ ఫ్రమ్ ద డిగ్రీస్ దే ఆర్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద స్కిల్స్ ఆల్సో. బికాస్ అల్టిమేట్లీ ఎవరైనా పర్సన్ కి ఏదైతే నాలెడ్జ్ ఏదైతే ఉన్నారో దట్ నాలెడ్జ్ ఓన్లీ విల్ బి యూటిలైజ్ ఇన్ ద జాబ్. ఓన్లీ ఇది సర్టిఫికేట్ ఏదైతే వచ్చింది, డిగ్రీ సర్టిఫికేట్ పీజీ సర్టిఫికేట్ ఏదైతే వచ్చింది, ఎట్లాగో వచ్చింది, ఆయన మేబీ చాలా తక్కువ మార్క్స్ కూడా ఉండొచ్చు, దాంట్లో సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అతనికి నాలెడ్జ్ ఏం లేదు, దాని తర్వాత జాబ్ లో పోతే దానికి లాభం ఏమి ఉండదు. సో అందుకే ఐ అర్జ్ ఆల్ ద యూత్ ఎస్పెషలీ, ఇప్పుడు ఎవరైతే ఆర్ స్టడీయింగ్, మేబీ దే ఆర్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేస్తున్నారో, మేబీ డాక్టరేట్ చేస్తున్నారో, whatever you are studying, please try to put maximum focus on your studies. దానిలో పెద్ద మొత్తం ఇంట్రెస్ట్ తీసుకొని whatever I am studying దానికి what is the depth లోకి వెళ్ళాలి, దాంట్లో అండర్స్టాండింగ్ కొంచెం ఎక్కువ చేసుకొని
ఫ్యూచర్ లో నేను దీనికి ఎట్లాగో నేను సమాజ నిర్మాణానికి సమాజ డెవలప్మెంట్ కి నేను ఎట్లాగో నేను కాంట్రిబ్యూషన్ చేయగలుగుతాను అది మైండ్ లో ఆలోచించి అప్పుడు స్టడీస్ చేయండి. దానిలో డెఫినెట్లీ గెట్ ద మార్క్స్ అండ్ ఆల్ డెఫినెట్లీ గెట్, అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఇది కొంచెం ఇంట్రెస్ట్ తోని ఫోకస్ తోని చదివితేనే అది అట్లా అవుతుంది. అదర్వైజ్ ఊరికే క్యాజువల్ గా కేవలం డిగ్రీ కోసం చదివితే ఎట్లాంటి కూడా లాభం ఉంటుంది. మన దగ్గర చాలా మంది ఉంటారు. ఒక హిందీ సినిమా అంటే ముందు వచ్చింది 3 Idiots. ఐ థింక్ చాలా మంది చూసి ఉండొచ్చు. దాంట్లో కూడా అదే చూపించారు. అది ఇప్పుడు అది యాక్చువల్ గా దట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సిస్టమ్ విచ్ ఇస్ ఇన్ అవర్ సొసైటీ టుడే. టోటల్ ఫోకస్ ఆన్ గెటింగ్ మార్క్స్ అండ్ స్టడీస్ అండ్ ఆల్, అండ్ యాక్చువల్ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కి ఇది ఫోకస్ చాలా తక్కువ ఉన్నది. నేను నా గురించి చెప్తాను. ఐఎమ్ నాట్ బోస్టింగ్ అబౌట్ మై సెల్ఫ్, బట్ ఒకటి సింపుల్ పదం, నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసినాను. అండ్ ఎప్పుడైనా క్లాస్ లో ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు టీచర్ ఒక క్వశ్చన్ ఏదైతే అడుగుతారు, ఐ నెవర్ యూస్ టు రేజ్ మై హ్యాండ్స్. చాలా మంది ముందు ఉన్న వాళ్ళు, మధ్యలో ఉన్న వాళ్ళు రేజ్ చేస్తారు. పీపుల్ యూస్ టు థింక్ ఇతనికి ఏమి కూడా తెలియదు, ఇతనికి ఏమి కూడా రాదు. Ultimately, when I passed out, I was a gold medalist from the university, and I was the only one ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసుకొని అదే సెక్టర్ లో పనిచేశాడు. దాని తర్వాత 4 years అయిపోతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సెక్టర్ ఉంది. మిగతా అందరూ కూడా ఎవ్రీబడి వెంట సాఫ్ట్వేర్ అండ్ అదర్ స్కిల్స్. బేసికలీ అది ఎందుకంటే మొత్తం ఫోకస్ సాఫ్ట్వేర్ వైపు, కంప్యూటర్ సైడ్ అట్లా అయిపోయింది. ఈవెన్ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ లో కూడా చదివి పీపుల్ ఆర్ మూవింగ్ టు దోస్ సెక్టర్స్ ఉంది. సో అల్టిమేట్లీ ఏం అవుతుంది, కోర్ సెక్టర్స్ అవి నెగ్లెక్ట్ అవుతున్నాయి. సో దిస్ జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఏదైతే మీరు చదువుతున్నారో, ఏదైతే మీరు స్టడీ చేస్తున్నారో, ఏదైతే మీరు వొకేషనల్ ట్రైనింగ్ తీసుకుని, ఏదైతే మీరు స్కిల్స్ ఏదైతే నేర్చుకుంటున్నారో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోండి. బికాస్ అల్టిమేట్లీ దే ఓన్లీ విల్ బి యూస్ఫుల్ టు యూ ఇన్ ద ఫ్యూచర్. బికాస్ దే ఓన్లీ విల్ హెల్ప్ యూ ల్యాండ్ జాబ్స్ ఇన్ ద ఫ్యూచర్. సో అదే నా కోరిక ఉంది అందరికి. అండ్ చివరికి నేను అందరికీ కూడా ఆర్గనైజర్స్ కి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ వరంగల్ ప్రాంతంలో ఇది మంచి ప్రోగ్రామ్ పెట్టారు. ఇక్కడ యూత్ కి అందరికీ ఇది మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఐ అర్జ్ ఆల్ ద యూత్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ టు ద మాక్సిమం. అండ్ నాకు కూడా ఇది ఇక్కడ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు అందుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.